నన్నెవడ్రా ఆపేది అంటూ దుబారాలో దూసుకుపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన పొదుపు మంత్రాన్ని లెక్క చేయటం లేదు. డాడీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను ఖాతరు చేయటం లేదు. స్పెషల్ ఫ్లైట్లు, విదేశీ ట్రిప్పులు, భారీ కాన్వాయ్లు ఉండాల్సిందే అంటున్నారు. పొదుపు నీతులు, సూక్తులు జనం పాటించాలి తప్ప నేను పాటించక్కర్లేదు అన్న ధిక్కార ధోరణి ప్రదర్శిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలను పూచిక పుల్లతో సమానంగా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సూపర్ పవర్లా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ తనకు ఎలాంటి రూల్స్ వర్తించవంటున్నారు. ప్రధాని చెప్పినా, సీఎం చెప్పినా, కేబినెట్ నిర్ణయించినా ఆ నిర్ణయాలేవీ తనకు వర్తించవని చెప్పకనే చెబుతున్నారు. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని కొద్ది రోజుల కిందట ప్రధానమంత్రి మోదీ సూచించారు. మరోవైపు ఆ పిలుపు మేరకు మేమే అందరికంటే ముందు పొదుపు పాలసీ అమలు చేస్తామంటూ కేబినెట్ సమావేశం పెట్టి మరీ కొన్ని నిర్ణయాలను తీసుకొని వాటిని ఘనంగా ప్రకటింపజేశారు చంద్రబాబు. ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు రద్దు చేస్తామని, కాన్వాయ్లో 3 వాహనాలు ఉంటాయని, ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తామని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అయితే ఏపీ కేబినెట్ ప్రకటించిన పొదుపు నిర్ణయాలను సీఎం చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ పాటించడం లేదు. తాజాగా ఏపీ ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 3 నుండి 6వ తేదీ వరకు రష్యా పర్యటనకు వెళ్లాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. ఆయన ప్రత్యేక విమానంలో రష్యా వెళ్లనున్నారు. ఏడాది పాటు విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుని వారం తిరగక ముందే మంత్రి లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారంటూ ఏపీ ప్రభుత్వమే జీవో ఇవ్వడంతో బాబు ప్రభుత్వ పొదుపు మంత్రం మొత్తం పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ పొదుపు సూత్రాలు ప్రకటించి నెల రోజులు కాకుండానే మంత్రి నారా లోకేష్ రెండోసారి విదేశీ పర్యటనలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ హైదరాబాద్లో పొదుపు పాలసీ ప్రకటన చేసిన 4 గంటలకే మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనంటూ 3 రోజులు ప్రత్యేక విమానంలో వెళ్లారు. సింగపూర్ పర్యటన నుంచి లోకేష్ తిరిగొచ్చిన తర్వాత ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విదేశీ పర్యటనలు ఏడాది పాటు రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని ఖాతరు చేయడం లేదు మంత్రి లోకేష్. ప్రత్యేక విమానాల్లోనే జల్సా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దేశంలో ఏ కేబినెట్ మంత్రి కూడా ప్రత్యేక విమానాల్లో విహరించడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ మాత్రమే ప్రత్యేక విమానాల్లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకున్న గంటలోనే మంత్రి లోకేష్ శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆ తర్వాత కడప జిల్లా పర్యటనకు, అనంతరం హైదరాబాద్కి కూడా మంత్రి ప్రత్యేక విమానంలోనే వెళ్లారు. మంత్రి నారా లోకేష్ టీడీపీ నేతల పెళ్లిళ్లకు కూడా ప్రత్యేక విమానాలు, ప్రత్యేక చాపర్లలో వెళ్తున్నారు. ఇక కాన్వాయ్లో వాహనాలు తగ్గించి ప్రధాని మోదీ పర్యటనలు చేస్తుంటే మోదీ కంటే నేనే సూపర్ పవర్ అన్నట్లుగా మంత్రి నారా లోకేష్ భారీ కాన్వాయ్ వాడుతున్నారు. మొత్తం మీద చూస్తే మంత్రి లోకేష్ అటు ప్రధాని మోదీని, ఇటు డాడీ చంద్రబాబును లెక్క చేయకుండా దుబారాలో దూసుకుపోవటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెప్పేందుకే నీతులున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.